హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 5వ భాగము. రచన సిరివెన్నెల గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, కానీ ఆ అమ్మాయి గురించి తెలుసుకోకుండా ఎలా? తొందరపడకుండా ఆ అమ్మాయి మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అనుకున్నాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే మౌనరాగం ఏదో మనసు వీణను శృతి చేసి ప్రేమగీతం పాడుతున్నట్టుంది. ఇద్దరూ ఎవరికి ఏమీ చెప్పుకోలేకున్నారు. శిశిర్కైతే ఇన్ని రోజులు తన మనసు మూడువారిపోయినట్టు, చైత్రాగమనంతో అది ఇప్పుడప్పుడే చిగురిస్తున్నట్టు భావన. అలా ఎవరికి వారు అక్కడ ఆలోచించుకుంటూ రేష్మి వాళ్ళ ఇంటికి కళ్యాణ మండపానికి చేరారు. అక్కడ కళ్యాణ మండపంలో భోజనాలు కానిచ్చేసి, ఫ్రెండ్స్ మేము సెలవు తీసుకుంటాము అంటూ బయలుదేరారు. రేష్మి చాలా బాధగా ఉంది. ఈ 2 రోజులు ఫ్రెండ్స్ ఉండేసరికే అలా ఆనందంగా ఉండింది. ఇప్పుడు వారు అలా బయలుదేరుతుంటే కళ్ళ వెంబడి నీరు ఉబికి వస్తూ ఉంది. హే రేష్మి, ప్లీజ్ ఏడవకు, మరలా మేము వస్తాము ఒకసారి, అయినా ఏడవకే, మీ శ్రీవారు చూశారంటే ఫీల్ అవుతారు అని తమాషా పట్టించారు. వెళ్లే ముందు అక్కడ పరిచయం అయిన బంధువులకు బయలుదేరుతున్నామని చెప్పగానే వారు కూడా చాలా బాధగా వీడ్కోలు ఇచ్చారు. ఇక చివరిగా రేష్మి అమ్మా నాన్నల దగ్గర కూడా వెళ్ళొస్తామని చెప్పేదానికి వెళ్ళారు. రేష్మి అమ్మ ఒక్కొక్కరికి బొట్టు పెట్టి తాంబూలాలు చీరలు ఉన్న ప్యాకెట్లు ఇవ్వగానే ఆమె కాళ్లకు నమస్కారం చేసుకున్నారు. ఆమె అందరినీ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించింది. అందరికీ థ్యాంక్ యూరా, బాగా హెల్ప్ చేశారు, మరలా ఎప్పుడైనా ఒకసారి అందరూ వీలు చూసుకుని రండి అని ఆప్యాయంగా వీడ్కోలు ఇచ్చింది. రేష్మి నాన్నకి కూడా చెప్పి బయలుదేరారు. అమ్మలు, ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? కొద్దిసేపు వెయిట్ చేయండి, డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అంటూ రేష్మి వాళ్ళ నాన్న వాళ్ళకు చెప్పారు. బాబాయ్, డ్రైవర్ ఇప్పుడప్పుడే రాలేను, ఏవో సామాగ్రి తేవాలని పిన్ని వాళ్ళు చెప్పారట, అవి కొన్ని దొరకలేదని, వచ్చేది లేట్ అవుతుందని మీకు చెప్పమని ఇప్పుడే ఫోన్ చేశాడు అని శిశిర్ చెప్పాడు. సరే, ఒక పని చెయ్యి, నీకు వీలైతే వేరే కారులో నువ్వు వాళ్ళను డ్రాప్ చేసి వచ్చేసేయి అని శిశిర్ను విజయవాడలో చైత్ర, హరిత, లతాలను విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. శిశిర్ మనసులోనే బాబాయ్కు ధన్యవాదాలు చెప్పుకుని చైత్రతో మరికొంత సమయం గడపవచ్చునని ఆనందంగా బయలుదేరాడు శిశిర్. విజయవాడలో ఎక్కడ దించాలో చెప్తే దించేస్తాను అన్నాడు శిశిర్. చైత్ర కంగారుగా బస్టాండ్లో దింపండి చాలు అని చెప్పింది. చైత్ర నాన్నకు ఫోన్ చేసింది పికప్ చేసుకోమని. బస్టాప్లో లత, హరితలు దిగేశారు. చైత్ర కూడా ఆ కారులో ఉండలేదు కాబట్టి దిగక తప్పదన్నట్టు దిగేసింది. శిశిర్ కారులో నుండి దిగలేడు కాబట్టి ఇక కారులోనే ఉండిపోయాడు. వారు దిగే ముందు ఏమైనా మర్చిపోయారేమో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాడు. చైత్రను డ్రైవర్ వచ్చాడు పికప్ చేసుకునేదానికి. లత, హరితలు కూడా వాళ్ళ బస్టాప్లోనే బస్సులు రావడంతో వెళ్ళిపోయారు. అలా అందరూ డిస్పర్స్ అయిపోయేదాకా అలా కారులోనే కూర్చుని చూస్తూ ఉండిపోయాడు. చైత్ర ఏమైనా మాట్లాడుతుందేమో అనిపించింది. అయినా తన ఫ్రెండ్స్ ముందు ఏం మాట్లాడుతుంది అని ప్రశ్న తనే, సమాధానం కూడా తనే చెప్పుకుని కొద్దిసేపు అలా ఉండి మెల్లగా కార్ స్టార్ట్ చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. రేష్మి ఫ్రెండ్స్ ఏమైనా మర్చిపోయారేమో వెతుక్కోమన్నాడు. కానీ తన మనసే తన దగ్గర లేదు, అది చైత్ర దగ్గర ఉండిపోయిందని దారిలో గుర్తించాడు. దారిలో ఇంటికి వెళుతున్న చైత్రకు కూడా ఇది అని చెప్పలేని భావం ఏదో మనసును ఆక్రమించేసింది. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే చైత్రకు రేష్మి పెళ్లికి వెళ్ళి రావటం ఎంతో మంచి పని అయింది అనిపించింది. ఎన్నో విషయాలు తెలుసుకుంది. జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏమిటో బోధపడింది అనుకుంది. ఇంటికి వెళ్ళగానే ముందుగా తన అభిప్రాయాలు తెలియచేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే కారు ఇంటి ముందు ఆగింది. చైత్ర దిగి నేరుగా లగేజీ తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆ అమ్మ నాన్నలు ఇద్దరూ ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించారు. ఎలా జరిగిందో పెళ్ళి అని అడిగారు. 4 రోజులు చూడకపోయేటప్పటికీ వారికి ఏదోగా ఉందనిపించింది. మరి చైత్ర పెళ్ళయి దూరంగా వెళితే ఏమిటో పరిస్థితి? ఏమిటి,
ఇంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు? అర్థం కాలేదు చైత్రకు. వెళ్ళేటప్పుడు అసలు పెళ్ళికే వెళ్ళొద్దు అని ఒకటే గొడవ కదా. ఇదేమిటి, ట్విస్ట్ ఏమైనా ఉందా అనుకుంటూ లోపలికెళ్ళింది చైత్ర. చైత్ర రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయి డైరీ తీసుకుంది. డైరీలో ఏదో చకచకా రాసేసుకుంది. రాసుకుని ఒకసారి చదువుకుని అల్మరాలో పెట్టుకుంది. చైత్ర నాన్న పిలుస్తున్నారు రావే అంటూ లలిత వచ్చింది. కాసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా అంది. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుని రా చైత్ర అంటూ ఆవిడ కిందికి వెళ్ళిపోయారు. ఎందుకో నాన్న పిలుస్తున్నారు అంటే ఏదో పని ఉండే ఉంటుంది. పని లేకపోతే పిలవరు కదా అనుకుంటూ కిందికి దిగి వచ్చింది. ఏంటి నాన్నగారు పిలిచారట అంటూ చైత్ర వచ్చి నాన్న పక్కన కూర్చుంది. ఏం లేదు బంగారం, ఏంటి పెళ్లి విశేషాలు అవి చెప్తావని. ఓస్ ఇంతేనా, పెళ్ళి బాగా జరిగింది. మేము బాగా ఎంజాయ్ చేశాం. ఆ పల్లెటూరు నాకు బాగా నచ్చేసింది. అప్పుడప్పుడు ఎప్పుడైనా పల్లెటూర్లకు వెళ్ళి ఉండాలి అనిపించింది. సరే అలాగే వెళదువు కానీ రేపు నీకు ఏమీ పని లేదు కదా. ఏమీ పని పెట్టుకోకు అన్నాడు ప్రసాదరావు. ఎందుకు అని అడిగిన చైత్రతో రేపు మన ఇంటికి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశాను అనేలోపు చైత్రకు ఏదో ఫ్లాష్ లాగా వెలిగింది. అందుకే వెంటనే ఆహా, రేపు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. కంపెనీలో మీటింగ్ ఉంది. ఈ మధ్య నేను లేను కదా, వర్క్ అంతా పేరుకుపోయి ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయి అమ్మయ్య తప్పించుకున్నాను, లేకపోతే వీళ్ళేదో పెళ్లి చూపుల ప్రోగ్రాం పెట్టేలాగున్నారు అనుకుంటూ రూమ్లోకి వచ్చిన తన మంచం మీద పడుకుని తన సెల్ ఫోన్ తీసుకుని అన్ని ఫోటోలు సెల్ఫీలు ఆ రోజు తీసిన సంగీత్ వీడియోలు అన్నీ చూస్తూ పడుకుంది. అలా చూస్తూ ఆ అనుభూతులను నెమరవేసుకుంటూ అలా నిద్రలోకి జారిపోయింది. అలా ఎంతసేపు పడుకుందో చైత్రకు తెలియలేదు. చాలాసేపటికి లేచి చూసుకుంటే సమయం సాయంత్రం 7 అయింది. ఇంతసేపు నిద్రపోయానా అనుకుంటూ లేచి కిందకు వచ్చింది. ఒకంత బాధ, ఒకంత నిష్ఠూరం కలగలిపిన భావం లలిత మొహంలో ప్రతిఫలిస్తుంది అనిపించింది. చైత్ర లలితను అలా చూస్తుంటే బాధగా అనిపించింది. ఎలాగైనా అమ్మ కోపం పోగొట్టాలని ఐ లవ్ యూ అమ్మ అంటూ పోయి లలిత మెడ మీద గారంగా చేతులు వేసింది చైత్ర. ఏం లవ్వో ఏంటో చైత్ర, నువ్వు మేము చెప్పిన మాట వినవు కదా అంటూ ఈ నిష్ఠూరమాడింది లలిత. ఏమీ వినలేదమ్మా, అలా అనేస్తున్నావు చైత్ర బాధగా అడిగింది. మా బాధ ఏంటోనా చైత్ర, నీకు తెలియదా మా బాధ ఏంటో అని లలిత అడిగింది. మీ నాన్న మీ భవిష్యత్తు గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా. ఏంటమ్మా భవిష్యత్తు, పెళ్లి చేసుకుంటేనా నాకు భవిష్యత్తు? ఎంతమంది పెళ్లి చేసుకున్నవారు హ్యాపీగా ఉంటున్నారా? ఎక్కడ చూడు భార్యాభర్తల మధ్య కీచులాటలు, తగువులు, రాజ్యాలు, ఆధిపత్యం కోసం పోరాటాలు. అలాంటి జీవితం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను అంది చైత్ర స్థిరంగా. లలిత చైత్ర వైపు అలా చూస్తూ ఉండిపోయింది. మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.